సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కోడలు అయిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్లో మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ వివాహం చేసుకున్న లావణ్య మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. వీళ్ళ పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. వివాహానికి చిరంజీవి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్తో పాటు కుటుంబ సభ్యులంతా హాజరైన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నారు. మిస్టర్ మూవీలో జంటగా నటించిన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడి కొన్నేళ్లు రహస్య ప్రేమాయణం తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లయ్యాక లావణ్య నటనకు గుడ్ బై చెప్పేస్తుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే లావణ్య నటిస్తానని క్లారిటీ ఇచ్చేసింది. ఆమె నటించడం మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్లో పాల్గొన్న లావణ్య పెళ్లయ్యాక నటన కొనసాగిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ నన్ను అర్థం చేసుకునే హస్బెండ్ దొరికేశాడు. నేను నటనను కొనసాగిస్తాను అంటూ వివరించింది. తెలుగులో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించిన లావణ్య నాకు నటన విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవని వివరించింది. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో మెగా కోడలు కూడా అక్కినేని కోడలు మాదిరిగానే పెళ్లి తర్వాత నటించాలని డిసైడ్ అయ్యిందంటూ తెలుస్తోంది. ఇక పెళ్లైన తర్వాత సమంత నటనలో లిమిట్స్ దాటి పలు బోల్డ్ సినిమాలలో కూడా నటించింది. ఇలా తన మ్యారేజ్ లైఫ్ నాశనం చేసుకుందంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో లావణ్య వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యిందని, ఈమె అయిన సరైన పాత్రలో నటిస్తూ మెగా కోడలిగా ఆ ఇంటి గౌరవాన్ని నిలబెడుతుందో లేదో సమంత లాగానే అవుతుందో చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.